नौटंकी 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 मैं नौटंकी 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 को Hi, hello, good afternoon and welcome to Pinky Bellam. మధ్యాహ్నం 3:30 అవుతుందంటే రవి అండ్ లాస్య ఎదవ నాటకాలు వేసుకొని ఎదవ స్టెప్పులు వేసుకొని రెడీ అయిపోతారు. మనతో పాటు మన పార్టిసిపెంట్స్ కూడా రెడీ అవ్వాలి. మరి ఇంతకీ ఎప్పుడు వస్తారంటో, ఎలా వస్తారంటో? పార్టిసిపెంట్స్ రావాలంటే ఫస్ట్ మన ఆడియన్స్ కి హాయ్ చెప్పాలి. హాయ్. మరి ఇంకెందుకు పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ అవర్ పార్టిసిపెంట్స్. అందంగా పెట్టినావే స్పాటు ముందే తాకింది ప్రేమ గండు షాటు ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్ ముందు కొట్టకుండానే నేను టైట్ క్యాట్ బాల్ లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు షట్టు జేబు కింద చిట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చిగుందే కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే స్ట్రాబెర్రీ పలుకు క్యాడ్బరీ సొగసు తీగలో కదిలింది పూల నర్సరీ కళ్ళలో కలల గ్యాలరీ చిలిపి చూపులో కొడుగుంది ద్రాక్ష మాధురి అత్తరేరు తల్లినోరే అత్తగారి పిల్ల సిత్తనాల నవ్వు పోయిన రత్తనాలు చల్లా కొత్త ప్రేమ మత్తు నన్ను హత్తుకుంటే ఇల్లా పిచ్చే పిచ్చెగుందే కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే కిర్రాకు 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 వచ్చేసారు ఇవాళ మన ఎపిసోడ్ లో 3 స్వీట్ క్యూట్ కపుల్స్. హాయ్ అండి. హాయ్. ఎట్టున్నారు? చాలా బాగున్నారా? నర్వస్నెస్ ఏం లేదు కదా, టెన్షన్ ఏం లేదు కదా? అదే అంటే ఎవరి ఫేస్ లో నర్వస్నెస్ ఆ టెన్షన్ ఏం కనబడలేదు. అసలు నాకు కూడా ఏమీ కనిపించలేదు. ఎందుకంటే మీ డాన్స్ ఎంత ఫ్రీగా చేశారంటే ఇంట్లో మీ బాత్రూమ్ లో చేసినట్టు లేదు. ఇక్కడ ఎంట్రీ ఎవరన్నా ఇంతసేపు మన స్టేజ్ ని వాడుకున్నారంటే ఫస్ట్ కపుల్. సూపర్ డాన్స్, అల్టిమేట్. ఇద్దరు చూడడానికి చాలా బాగున్నారు. మీరు స్టెప్పులు అలా కలుపుతుంటే ఇద్దరు చాలా బాగున్నారు. ఇంట్రొడక్షన్ తో స్టార్ట్ చేద్దాం. మీరు మీ ఆవిడ గురించి. మా ఆవిడ పేరు స్వప్న అండి. మాది ప్రకాశం జిల్లా మార్కాపురం. ఓకే. అక్కడ నుంచి వచ్చారా? హైదరాబాద్ లో ఉంటారా? హైదరాబాద్ లో. హైదరాబాద్ లో ఎక్కడ? బంజారా హిల్స్. బంజారా హిల్స్ లో ఉంటారు. వెరీ గుడ్. మీ ఆవిడ గురించి తెలియని విషయాలు మాకు చెప్పండి. మా ఆవిడ చాలా సెన్సిటివ్ అండి. చిన్న విషయం కూడా ఫీల్ అవుతూ ఉంటుంది. మంచి విషయాలు చెప్పు. ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. మంచి విషయాలు చెప్పేవారు. అని చాలా బాగా అర్థం చేసుకున్నాను. ఓకే. అంతేనా? ఎక్కడ పని చేస్తుంది? వర్కింగ్ ఆర్ హౌస్ వైఫ్? మా హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. వెరీ గుడ్. మీరు మీ ఆయన గురించి? మా ఆయన పేరు విష్ణువర్ధన్ అండి. మేము బంజారా హిల్స్ లో ఉంటాము. బసవతార క్యాన్సర్ హాస్పిటల్ లో రిసెప్షన్ లో ఉంటారు. రిసెప్షన్ లో చేస్తున్నారు. వెరీ గుడ్. మీరు చాలా సెన్సిటివ్ అంటే ఏంటిది? ఎందుకండి అంత సెన్సిటివ్ గా? చిన్న చిన్న విషయాలకి ఏడ్ చేస్తారా మీరు? అవునా? బాగా ఏడిపిస్తుంటారు అయితే మీ ఆయన? లేదు. మరి ఎందుకు ఏడుస్తారు? ఏదైనా ఎవరికైనా బాగాలేకపోయినా అలా. అంటే అదే లైఫ్ కదండి, దానికి ఏడిస్తే ఎలా? ధైర్యంగా ఉండాలి. మీరు ధైర్యంగా ఉండి మీ వారికి ఇంకా ధైర్యం చెప్పాలి. ఏం చెప్పాను నేను? చూద్దాం మీ ఇద్దరిలో ఏంటా మ్యాజిక్ ఇవ్వాలా అని. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. ఎన్ని ఇయర్స్ అవుతుంది పెళ్ళై? 2 years అవుతుంది. వెరీ గుడ్. వెల్కమ్ టు ఎంఎంపీటీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ చిన్న పిల్లలు 7th క్లాస్ 8th క్లాస్. మరి 16, 17 లో ఉన్నారేంటండి బాబు? మొన్ననే 10th రాసిన. మొన్ననే 10th రాసావా? చెప్పు మీ ఆవిడ గురించి చెప్పండి. ఇంకా మా ఆవిడ పేరు సుప్రియ. సో గ్రాడ్యుయేషన్
చేసింది. ఓకే. సో హౌస్ వైఫ్ ఉంది, ప్రస్తుతానికి జాబ్ సర్చింగ్ లో ఉన్నాం. ఓకే, హౌస్ వైఫ్ లా ఉంది కానీ ఇప్పుడు జాబ్ searching వెరీ గుడ్. చేస్తున్నా. Okay. అంటే మీ ఆవిడ జాబ్ చేస్తే నచ్చుతుందా నీకు? యా ఆబ్వియస్లీ. చేయాలి, Very సపోర్ట్ good. చేయాలి కదా. Yeah. వెరీ గుడ్. ఇంకా చెప్పండి 2-3 మంచి విషయాలు మీ ఆవిడ గురించి. మా ఆవిడ చాలా సెన్సిటివ్. మీ ఆవిడ కూడా మా ఆవిడ చాలా సెన్సిటివ్. అంటే సెన్సిటివ్ అంటే 2 రకాలు, ఒకరు ఏడవడం, ఏడిపించడం. ఏడిపించడం ఏడిపించడంలోనా? ఆఫీస్ నుంచి వచ్చి రాగానే తల తినే సెన్సిటివ్. మా తలనేస్తుందా? ఏమంటది ఆఫీస్ నుంచి రాగానే? ఏదన్నా తను చెప్తున్నది అనుకోండి, నేను వినకోకుండా సైలెంట్ గా టీవీ చూస్తూ ఉంటాను. అంతే, ఇంకా టార్చర్ స్టార్ట్. స్టార్ట్ అయింది, నేను చెప్పింది వినవా అనేసి ఉప్పు కారం ఎక్కువ వేస్తుంది వంటలో, అట్లాంటి టార్చర్ అనమాట. మరి లేకపోతే మీరు చక్కగా అవుతారా? ఆవిడ చేసేది కరెక్టే. ఏం టైర్డ్ ఉండి ఇంటికి వచ్చి టీవీ పెడితే మీ సోదేందో నాకు అర్థం టైర్డ్ కాదు. ఉన్నప్పుడు వైఫ్ తో మాట్లాడితే టైర్డ్నెస్ అంతా పోదు, టీవీ చూస్తే పోదు. ఆ విషయం ఎప్పుడు తెలుసుకుంటారు హస్బెండ్స్? మీ అబ్బాయిలు మారరా? మారాలి. ఎందుకు మారుతాం? మీకేం కంప్లైంట్ అండి మీ ఆయన మీద? బాగా పని చేస్తాడు, మిమ్మల్ని బాగా చూసుకుంటాడు, చిన్నపిల్లలా ఉంటాడు. ఏం కంప్లైంట్స్ చెప్పండి, మీరు ధైర్యంగా ఎందుకు చెప్పండి. కోపం వస్తుంది చెప్పండి, ఎందుకు ఏడిపిస్తున్నారు? ఎందుకంటే లేట్ గా వస్తాడు డైలీ. లేట్ గా వస్తాడా? అంటే ఎవరెవరితో తిరిగేసి వస్తున్నాడా? పనే కదా చేసి వస్తున్నాడు. లీవ్స్ ఉంటాయి మరి. లీవ్స్ ఉండవు, మంత్లీ వన్సే. సరే ఉండనివ్వండి, లీవ్స్ ఉన్నా లేకపోయినా మీకోసమే కష్టపడుతున్నాడు. అంటే ఇంటికి లేట్ గా వస్తాడు, మంత్లీ 1 డేనే హాలిడే, నాతో టైం స్పెండ్ చేయట్లేదు అని పెద్ద కంప్లైంట్ అది. మీరు మాత్రం బయట హ్యాపీగా ఉన్నారు కదా. ఆఫీస్ లో టెన్షన్లతో ఉంటే మీరు బయట హ్యాపీగా ఉన్నారు అనేసి మళ్ళీ మా మధ్యలో ఏదో పెట్టేస్తున్నారు లాస్య గారు. మీరు అంటే ఊరికేలా చెప్పాను అంతే. మీరు చెప్పండి మీ ఆయన గురించి. నా హస్బెండ్ పేరు వెంకట్. హీఈస్ అన్ ఆప్టోమెట్రిస్ట్, ఏం మెడిస్ట్? ఐ స్పెషలిస్ట్. ఓకే ఓకే. అండ్ చాలా మంచోడు, బాగా కోపం ఎక్కువ. కోపం ఎక్కువనా? అన్ని ఎక్కువే. ఆ ఫేస్ లో కోపం వస్తుంది అసలు? చెప్పినా నమ్మరు. అన్ని ఎక్కువేనా? నమ్మరు. ప్రేమ ఎక్కువే, కోపం ఎక్కువే. ప్రేమ ఎక్కువే, కోపం ఎక్కువే. వెరీ నైస్. ఎన్ని ఇయర్స్ అవుతుంది పెళ్ళై? 1 year. 1 year అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చారు? అంబర్పేట్. అంబర్పేట్, హైదరాబాద్. అంబర్పేట్. వెరీ నైస్. వెల్కమ్ టు వెల్కమ్. ఈడు జోడి ఎంత చక్కగా ఉందండి, చాలా బాగుంది. చెప్పండి మీరు మీ ఆవిడ గురించి. తను జోస్న, హౌస్ వైఫ్. తను వెరీ లవింగ్ అండ్ కేరింగ్. 2 మంచి విషయాలు చెప్పండి మీ ఆవిడలో. అదే అండి, యాక్చువల్గా చాలా కేరింగ్ గా ఉంటుంది అనమాట. ఎప్పుడన్నా నేను ఆఫీస్కి లేట్ అయిపోతుందని హరిబరిగా వెళ్ళిపోతుంటే తను తినిపిస్తుంటుంది. అమ్మ ప్రేమని భార్య ప్రేమని ఎలా డిఫరెన్షియేట్ చేస్తాను? ఆల్మోస్ట్ సేమ్. 2 సేమ్. అంటే అమ్మ ప్రేమ ఇస్తుందా మీ భార్య? ఇస్తుంది. యా. వెరీ నైస్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. మీరు మీ ఆయన గురించి చెప్పండి. తను నా హస్బెండ్ నరేష్. తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ TCS. ఓకే. తను చాలా మంచివాడు. అండ్ నవ్వుతున్నందుకు మంచివాడని చెప్పి సిగ్గుపడుతుంది. మీకు పెళ్ళి ఎన్ని ఇయర్స్? 2.5 years అవుతుంది. అంటే కొత్తగా పెళ్ళినట్టున్నారు, ఎందుకు మిమ్మల్ని చూస్తుంటే చిన్న పాప ఉంది, 12 months. చిన్న పాప కూడా ఉందా? పాపనా బాబా? పాప తన్విశ్రీ. ఏం పేరు? తన్విశ్రీ. తన్విశ్రీ. వెరీ స్వీట్, వెరీ నైస్. సో ఇద్దరి మధ్యలో ఏంటి ఆ మ్యాజిక్ తెలుసుకున్న వాళ్ళ ముందైతే. ఎక్కడ నుంచి వచ్చారు మీరు? మేము రాజేంద్ర నగర్ నుంచి వచ్చాం. రాజేంద్ర నగర్, ఇక్కడ హైదరాబాద్ నుంచి. వెల్కమ్ టు MMPP. ముగ్గురికి కూడా వెల్కమ్ టు MMPP. ఇక్కడ తెలుసు కదా 4 రౌండ్స్ ఉంటాయి. మాక్సిమం స్కోర్ వచ్చిన వాళ్ళు మొండి మొగుడు పెంకి పిల్లం టైటిల్ విన్నర్స్. అండ్ 3rd రౌండ్ లో ఒక ఎలిమినేషన్ ఉంటుంది. ఆ ఎలిమినేషన్ మీ దాకా రాకుండా చూసుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ మిస్టర్ పెళ్లి కూతురు. నమస్కారం రవి గారు. నమస్కారం అండి, బాగున్నారా? లాస్ట్ గారు ఏదో మీ దయ అండి, అలాగా ఉన్నాం. మీ దయ మా ప్రాప్తం అండి. అయ్యో, మీరు అమ్మాయిలు కనకపోతే మా అబ్బాయిలకి ఎక్కడ దొరుకుతారు చెప్పండి. ఇది కరెక్ట్. మా అమ్మాయిలండి. వెరీ గుడ్. ముగ్గురు డాన్సెస్. ముగ్గురు డాన్స్. మన జీ తెలుగులో డాన్సింగ్ స్టార్ కాంపిటీషన్ అయింది కదా, అందులో ఈ అమ్మాయి ఫస్ట్, అమ్మాయి సెకండ్, అమ్మాయి థర్డ్. వెరీ నైస్. నమస్కారం అమ్మా. అమ్మాయి అమ్మ నువ్వు? ఓ మర్చిపోయావే, గుర్తొచ్చిందా? నమస్కారం అమ్మ అంటే అంటే మా అమ్మాయి కొంచెం రఫ్ అండ్ టఫ్ అండి. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగున్నా. ఈ పేరేంటమ్మా? నా పేరు స్వప్న. స్వప్న. ఆహా, చాలా చక్కగా ఉంది పేరు. వీడు మా పెద్దోడు. పేరు విష్ణు. విష్ణు బాగుంది. చాలా ప్రేమ గారభంగా పెంచుకున్నామండి. అసలు తప్పు చేయడు, అబద్ధాలు చెప్పడు. మా అమ్మాయికి అలాంటి కావాలండి. అదే అండి ఫిక్స్ అయ్యాము. విష్ణు అల్లుడు గారు, మా అమ్మాయిలో మీకు ఏమైనా క్వాలిటీస్ చూడాలనుకుంటున్నారా? అవును. ఎలాంటి క్వాలిటీస్ అంటే ఇష్టం మీకు? నాకు డాన్స్ బాగా రావాలి. డాన్సింగ్ ఫ్యామిలీ అంటే మా అమ్మాయికి డాన్స్ రాకుండా ఉంటుందా? అంటే మా వాడికి కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలండి. ఐటమ్ సాంగ్స్, అన్ని ఐటమ్ సాంగ్స్, భక్తి గీతాలు, అన్నిటికీ డాన్స్ కావాలి. ఎంటర్టైన్మెంట్ కావాలి బేసిక్ గా. కానీ ఒక లవ్ ఫెయిలియర్ అమ్మాయి ఒక పాట ఇస్తే ఎలా చేయగలుగుతుంది అది. ఓ, వాళ్ళకి ఫీల్ గుడ్ సాంగ్ మీద డాన్స్ కావాలట. అంటే డాన్స్ కాదు, నువ్వు యాక్టింగ్ కూడా చేయాలి. ఓకే, నీ ఇరగదీయాలి. ఓకే, ఆల్ ది బెస్ట్.
దొబ్బిందమ్మా. నీ లవ్ దొబ్బింది. బుజ్జి స్వప్న బేబీ, లవ్ ఫెయిల్ అయితే బాధ ఉండాలి, అలా లవ్ ఫెయిల్ అయింది యాహూ అని అనకూడదు. కూర్చో అమ్మా. అయ్యో, లవ్ మా అమ్మాయి లవ్ దొబ్బిందని హ్యాపీగా ఉందండి. దేవుడా, తనకి బాధ రావట్లేదు. బాధ అసలు లేదా, ఫేస్ లో కళ లేదు. మళ్ళీ ఏమో ఫస్ట్ ప్రైజ్ విన్నర్ అన్నారు మీరు. కాదండి, డాన్స్ చాలా అడగాలనుకుంటున్నారా? ఇంకేం లేదు. ఏమన్నది? అల్లుడు గారు మీకు నచ్చిందా? చాలా పర్ఫెక్ట్ గా నచ్చింది. చూసావా? అదండి రవి గారు, అల్లుడు గారు చిన్నప్పటి నుంచి టేస్ట్ కొంచెం వద్దులేండి. ఓకే, వీడండి నా పేరు నిలబెట్టేటోడు. అవునా? తురుం తోప్ అన్ని. చిన్న అబ్బాయి ఏంటండి, వీడు బోరింగ్ లాంటాడు. ఇంతే 4 అడుగులే ఉంటది బోరింగ్, కానీ లోత్ 10 అడుగులు ఉంటది. మా ఇంట్లో అయితే ఇదే మా చిన్నది. అవునా? నమస్కారమ్మా. బాగుంది, కొంచెం తెల్లగా ఉంటే బాగుండేదా? బాగుంది అంటే నాన్న పోలికలు వచ్చాయేమో అంటున్నా. సరే అల్లుడు గారు, మీ పేరేంటి? నా పేరు నరసింహనాయుడు. నరసింహనాయుడు. వాడు పుడుతూనే ఎన్నెన్నో చేసాడు. మా అమ్మాయి పేరు సిమ్రన్. వీళ్ళిద్దరు కలిసి నిన్న కొట్టేసినది మొన్న కొట్టేసినది పాడుకోవాలి ఇప్పుడు. అమ్మా, నీలో స్పెషల్ టాలెంట్ ఏంటమ్మా? డాన్స్ బాగా చేస్తాను, ఇంకా వంట బాగా రాదు. మీరు చేసి పెడితే తింటాము. అదే అయితే చేసి పెడతాం, కానీ ఏమైనా అడగాలనుకుంటున్నారా? ఏం లేదు, జరా నడిచి చూపిస్తే నడిచి చూపెట్టాలంట మా వాడికి. మా నరసింహనాయుడు నడకకే ఫ్లాట్ అవుతాడు. వేరే దేనికి కాదు. పిల్లి నడకంటదా? నీకు వచ్చినట్టు చెయ్యి. అబ్బో వద్దు కానీ డాన్స్ అన్నావు కదా, మాకు ఎంటర్టైన్. ఇప్పుడు మీ పెద్దగా నాశనం పట్టింది ఒక పాటని. లవ్ ఫెయిలియర్ చేయమ్మా అంటే ఇట్లా చేసింది. ఒక అమ్మాయి తాగుతే, పచ్చి తాగుబోతే అయితే, తాగుతూ అంటే పిచ్చి లోకంలో ఉండి డాన్స్ అలా చేస్తూ ఆ డాన్స్ చూపియమ్మా. ఓకేనా? ఒరిజినాలిటీ బయటకు తీసుకురావే చాలు. ఒరిజినాలిటీ ఏం మాట్లాడుతున్నారు? రెడీ? రసరంగిలా నీ బుగ్గే నా రసగుల్లా తైతక్కలాడుకుంటూ తాకితే గుబులా నన్ను గిల్లుకోరా, నన్ను చంపుకో చంపుకో. అమ్మా, నాకు మీ అమ్మాయి పచ్చి తాగబోతమ్మా. సారీ అండి. అమ్మో అమ్మో, రోజుకి ఎన్నమ్మా? మమ్మీ ఒకటే కదా, అదే ఒకటే, 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ చాలు రోజుకి ఒకటంటే. నీకేం మిగిలదురా ఏమి? అంతేలే. అంతేనా? ఓకేనా? ఓకే, సూపర్, వెరీ గుడ్. ఇది ఫిక్స్ అండి. ఆహా, మీ పెద్దమ్మాయి ఈమె కూడా వాళ్ళ నాన్న పోలికండి. రాకూడదా అండి? నాన్న పోలికలు రాకూడదా? రావచ్చు. మిక్సర్ మమ్మీ డాడీ రెండు మిక్సీ వేసి ఆకలి రా, కానీ అమ్మ పోలికలు ఏమి కనబడతలేవే. ఎందుకు? ఆ స్మైల్ చూడండి, కళ్ళు అద్దాల వెనక ఉన్న కళ్ళు చూడండి, నా ఐసు తన ఐసు సేమ్. వెరీ నైస్. వీడు మా సెకండ్ వాడు. నమస్కారం అల్లుడు గారు. ఏం పేరమ్మా? నా పేరు జోస్నా. జోసా? మా వాడి పేరు జ్యూస్. బాగుందండి. నరసింహనాయుడు జ్యూస్ రెడ్డి. వెరీ వెరైటీ పేరు అనమాట. అడుగురా, ఏమని అడగను. వంట వచ్చా? వంట వచ్చు. ఏం చేస్తావు బాగా? నేను అన్ని చేస్తాను. ఎక్కడొచ్చే వంట నీకు? ఎక్కడొచ్చు? అంటే ఈ మధ్య ఇంటర్నెట్ లో అన్ని దొరికిస్తున్నాయి. అలా నేర్చుకున్నా. నీలో స్పెషల్ టాలెంట్ ఏమైనా ఉందా? డాన్స్. మద్దలు రా. ఇది పుడుతూనే డాన్స్ చేసింది. అవునా? ఇప్పుడు నీకు పిచ్చి పట్టింది. ఒక అమ్మాయికి పిచ్చి ఉంది, ఓకేనా? పిచ్చిలో డాన్స్ అలా చేస్తూ చూపెట్టాలి, ఓకేనా? ఓకే.
రసగుల్లా తైతక్కలాడుకుంటూ తాకితే గుబులా కలిసొస్తా కాని వేళ కైపెట్టే కన్నులా నీదేరా రాకుమారా దూర దూర ఉడుకుల ఉయ్యారా నన్ను అల్లుకో అల్లుకో నన్ను గిల్లుకోరా నన్ను చంపుకో చంపుకో అమ్మా నీకు పిచ్చి అన్నామమ్మా, గజ్జి కాదు పిచ్చి. అంటే మా అమ్మాయి పర్ఫార్మెన్స్ చూస్తే ఎవరికైనా పిచ్చెక్కాల్సిందే. ఆడ నుంచి ఆడికి అర్జెంట్ వస్తున్నట్టు. ఇదే పాట మీ సెకండ్ అమ్మాయికి ఇస్తే పిచ్చి పిచ్చి పట్టేలా చేస్తుంది. ఓకే అండి, మాకైతే మీ రెండో అమ్మాయి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఆ అమ్మాయితో పాటు ఇద్దరు అమ్మాయిని బంపర్ ఆఫర్ గా తీసేసుకొని పెళ్లి చేసేయండి. ఏమో నీకు ఓకేనారా? ఓకే. నీకు ఓకేనారా? నీకు వీళ్ళు ఓకే అయితే మాకు ఓకే. నాకు ఓకే. రండి పెళ్లి చేసేద్దాం. ఎంత అదృష్టం, పెళ్లి చేసుకున్నారు కానీ రెండోసారి పెళ్లి చేసుకునే అవకాశం వచ్చింది. దండలు మార్చేసుకోండి. రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా సూపర్. మిస్టర్ పెళ్లి కూతురు రౌండ్ ఇలా ముగిసింది. ముగ్గురికి 300 పాయింట్లు. కంగ్రాచులేషన్స్. నాకు వీలైతే నీకు ఒక 600 పాయింట్లు ఇవ్వాలనిపించింది కానీ తర్వాత మనం సెకండ్ రౌండ్ వచ్చి కాల్డ్ ఎందుకంటే ప్రేమంటలో మ్యూజికల్ చైర్స్. మ్యూజికల్ చైర్స్ తెలుసు కదా, ముగ్గురు కపుల్స్ రౌండ్ గా తిరుగుతారు, సౌండ్ ఆగిపోద్ది, మీరు ఒక చైర్ మీద కూర్చుంటారు. ఫస్ట్ హస్బెండ్, మీదికెళ్ళి మీ ఆవిడ. ఈ 4 చైర్లు ఒక డమ్మీ చైర్ ఉంటుంది అనమాట. ఆ డమ్మీ చైర్ మీద కూర్చుంటే మీకు 0 పాయింట్స్. ఓకేనా? మిగతా మంచి చైర్ మీద కూర్చుంటే 100 పాయింట్స్. ఓకేనా? రెడీ? లెట్స్ స్టార్ట్. సాంగ్ నంబర్ 1. జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మల రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామల ఇస్తరిలో నంచుకున్న ఆవకాయ గుమ్మల ఎడాపెడ ఎగాదిగా ఎవున్న వెంకమ్మల రాబే చేద్దాం దండియా ఊగిపోదా ఇండియా. అయ్యా ఇలా జరగడం నిజంగా ఫస్ట్ టైం మన మొండి మొగుడు పెంకిపోయాం హిస్టరీలో. గట్టిగా చెప్పండి. చూడరా, ముగ్గురు హస్బెండ్ డబేల్ మన పడినా కూడా ముగ్గురు వయసు మాత్రం ఎంత చక్క స్టైల్ గా నిల్చున్నారు. ఇది కూడా మంచి చీరా లేకపోతే నువ్వు కూర్చో. అది కూడా డమ్మీ ఏంటి బాగుంటది అని నా మనసులో ఫీలింగ్. సరే, ఇప్పుడు అనుకోలేదు. మీ ఆవిడ కూడా పక్కన కూర్చోండి. మీరు సంతోషం ఏంటంటే మీతో పాటు వాళ్ళు అందుకే ఎవరికీ బాధలేదు కదా. ఒకవేళ మీరు ఒక్కరే పడింటే చెప్పండి సార్. మీరు ఏదో అన్నారు ఫస్ట్ సెన్సిటివ్ అని. ఇప్పుడు ఏమైనా ఛాన్స్ ఇస్తే మీకు మీ ఆవిడ ఏదైనా మార్చుకోవాలి అని చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? చిన్న చిన్న విషయాలకు ఫీల్ కాకూడదని కోరుకుంటాను. అంటే యాక్చువల్లీ ఎలాంటి విషయాలకు ఎక్కువ ఫీల్ అయితే మీరు హర్ట్ అవుతారు? బయటికి వెళ్ళినప్పుడు గానీ ఇట్లా వేరే ఆమెను పట్టించుకోకుండా అట్లా వెళ్ళటం గానీ అట్లా చేసినప్పుడు చాలా ఫీల్ అవుతుంది అన్నమాట. నాకు ఎందుకో ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి కూడా కొంచెం మిస్టేక్ ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే తను కూడా కేర్ చూపిస్తే, అంటే నలుగురిలోకి వెళ్ళినప్పుడు తను పట్టించుకోవట్లేదు అంటే పట్టించుకోవచ్చు కదా, పట్టించుకుంటే ఆ ఫీలింగ్ కదా. అవునా కదా? పట్టించుకోరా మిమ్మల్ని వస్తారు అసలు? లేదు. అంటే లవ్ తగ్గింది అంటావు అయితే? అదేం లేదు, కానీ తనే వెళ్ళిపోతాడు వెనక వస్తుందో రావట్లేదో చూసుకోకుండా. అది అంటే మిగతాదంతా బాగా చూసుకుంటాడు, అదేం లేదు. ఓకే. సో ఇప్పుడు ఒక్కసారి లాస్ట్ టైం ఎప్పుడు చెప్పుకున్నారు మీ ఇద్దరు? నిన్న నైటే. నిన్న నైటేనా? ఏం లేదు, బాగుంది. నిన్న నైటే చెప్పారు. ఏమని? ఐ లవ్ యూ అని. అది ప్రాక్టీస్ చేశాడు. అదే లేదు, ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు చెప్పి వెళ్తూ ఉంటారు. ఆయన మీద ఎంత ప్రేమ ఉందో ఒక్కసారి చెప్పి ఐ లవ్ యూ చెప్పండి. నాలో ఏమైనా మైనస్ ఉంటే అవన్నీ సరి చేసుకొని నిన్ను చాలా బాగా చూసుకుంటాను. ఐ లవ్ యూ. మీదంటే మ్యారేజ్ అయ్యింది 2.5 కదా, మీరు ఇక్కడ సీనియర్స్ అనుకుంటా. మీది 2 years కదా? సీనియర్స్.
సో ఎలా పెళ్లి జరిగింది ఏంటి మీ లవ్ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయింది పెళ్లి చూపుల్లోనేనా నాకైతే పెళ్లి చూపులో స్టార్ట్ అయింది. హా చూడగానే నాకు నచ్చేసింది. ఐ మీన్ నేను బయటికి అంత నవ్వలేదు కానీ మనసులో మాత్రం బాగా నవ్వుకున్నాను. నాకు హ్యాపీగా అనిపించింది. మీ ఆవిడకి ఎప్పుడు పుట్టింది లవ్? మీకు మీ ఆయన మీద ఎప్పుడు పుట్టింది? పెళ్లి చూపుల తర్వాత? పెళ్లి చూపుల తర్వాత. ఏం బాగా నచ్చింది మీ ఆయనలో మీకు? కేరింగ్, చాలా కేరింగ్ గా ఉంటారు అండ్ నో బ్యాడ్ హ్యాబిట్స్. ఎనీ మర్చిపోలేని సంఘటన ఇంకా అంటే ఇద్దరికి సంబంధించి బాధపరంగా ఈ టైం మేము చూసాము, ఇట్ వాస్ వెరీ టఫ్? అలా ఏం లేదు, అనిపించలేదు. సో అరేంజ్ మ్యారేజ్ కాబట్టి నో ప్రాబ్లం. బట్ మేము హనీమూన్కి వెళ్ళినప్పుడు చాలా బాగా. ఎక్కడ వెళ్ళారు? కేరళకి వెళ్ళాం, మున్నార్కి వెళ్ళాం. ఎవరికైనా బాగా అనిపిస్తుంది. ఒక్కసారి మీ ఆవిడ ఐ లవ్ యూ చెప్తే ఐ లవ్ యూ సో మచ్. ఆయన చెప్తాడు చూడండి ఒక కళ్ళతో చెప్పేసింది తను కళ్ళతో చెప్తుంది. తను చెప్తుందా? నువ్వు నోట్తో చెప్పైతే. ఐ మీన్ ఆఫ్టర్ మ్యారేజ్ నేను చేసే ప్రతి పనిలో తను చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అండ్ సో మచ్ కేరింగ్ అండ్ లవింగ్. సో దట్స్ వై ఐఎమ్ వెరీ లవ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ వెరీ మచ్. వెరీ గుడ్. ఇప్పుడు వీళ్ళ దగ్గరికి రావాలి. యంగ్ కపుల్ మీ ఇద్దరిని చూస్తుంటే ఫుల్ మీ ఇద్దరు ప్రేమించేసుకుంటున్నట్టున్నది. నిజంగా ప్రేమలో మునిగి తేలుతున్నారా? అరేంజ్ మ్యారేజ్ అంటే అరేంజ్ మ్యారేజ్ అంటే లవ్ లేదా? లవ్ ఉంది మరి, కాకపోతే అరేంజ్ మ్యారేజ్. మీ ఇంట్లో కూడా ఇట్లే కూర్చుంటావు నువ్వు? యాక్సిడెంట్ అయింది. ప్రాబ్లమా? ఫోన్ బ్లాస్ట్ అయింది. ఫోన్ బ్లాస్ట్ అయింది. ఫోన్ బ్లాస్ట్ అవడం ఏంటి? ఫోన్ లో మాట్లాడుకుంటూ డ్రైవ్ చేస్తున్నావా? ఈ ప్యాకెట్ లో ఫోన్ ఉంది. సో నేను కింద పడి జారుకుంటూ రోడ్డు మీద జారుకుంటూ వెళ్ళిపోయాను. అది స్పార్క్స్ కి మొత్తం అంతా ప్యాంట్ మొత్తం కాలిపోయి ఇక్కడ బర్న్ అయింది. అయ్యో, ఇప్పుడైతే ఓకే కదా? ఇప్పుడు ఓకే. ఇలా కూర్చుంటే మాకేం అవుతుంది ఇప్పుడు? అంటే యాక్సిడెంట్ అయ్యి 1 వీక్ ఓన్లీ. పెయిన్. బట్ ఇలా ఉన్నా కూడా మా షోకి రావాలన్న ఇంట్రెస్ట్ ఉంది చూసావా, అది బాగా నచ్చింది. సూపర్. మీ ఆయనలో ఏమైనా క్వాలిటీస్ మారాలి, ఏమైనా నచ్చదు అంటే ఏం మార్చుకోవాలంటారు మీరు? కోపం తగ్గాలి. బాగా ఎక్కువ కోపమా? ఇలాంటి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదని అనిపించలేదా మీకు? బాబాయ్ ఇగో నువ్వు ఇంత హ్యాపీగా నవ్వుతున్నావు, నేను చూస్తుంటే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది. నిజంగా చెప్తున్నా. అంటే మీకు కోపం వస్తుంది అంటే నమ్మాలనిపించట్లేదు. ఎక్కువ ఉండదులే, జస్ట్ ఏదో చెప్పాలన్నా. లవ్ తగ్గదు ఎప్పుడు. కోపం అంటే ఆ విషయం బాధ పెడుతుంది కదా, మా ఆయన కోపం రాకుండా ఉంటే బాగుంటది, ఇది చేస్తే కోపం వస్తుందేమో అని మీ ఆవిడ ఆలోచించుకుంటూ బతుకుతుంది. అది ఉండదు. ఒక్కసారి కళ్ళలో పెట్టి కళ్ళు చూసి నేను ఇంకెప్పుడు కోపం తెచ్చుకోను అని చెప్పు. ఇంకా ఎప్పుడు కోపం తెచ్చుకోను, మంచిగా చూసుకుంటా. ప్రామిస్. వెరీ గుడ్. ముగ్గురికి 0-0-0. స్టార్ట్ సాంగ్ నంబర్ 2. చీ 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 బులెమ్మా చీ 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 పరిగెడతావే అలా చీ 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 బుల్లడా చీ 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 ఎగబడతావే ఇలా చీ 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 గునగున నడకల్లో నీ కొలుపు కాస్త పెంచి మగసిరి దరువుల్లో నీ పొగరు కాస్త వంచి తిరుగుడు వయసుల్లో తిక్క కాస్త దించి పెడతా ఇవాళ పేచి చీ 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 బులెమ్మా చీ 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 పరిగెడతావే అలా చీ 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 బుల్లడా చీ 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 ఎగబడతావే ఇలా చీ 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 ఒక్కడవేనా? నేను ఒక్కడే. సో సెకండ్ టైం పట్టారు కాబట్టి ఈ పాటలో మీకు 0 points, వీరిద్దరికి 100 వచ్చేసాయి. వెరీ గుడ్. సూపర్. స్టార్ట్ సాంగ్ నంబర్ 3. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, లల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. ఏ మామ దీని చూడకుంటే మున్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టే, బుద్ధి శుద్ధి నాకు బొంగు తిన్న కోతి లెక్క సిగ్గులయ్య బుద్ధి ఉంటే. సినిమా సుమిత మామ నీకు
సినిమా సువిత మామ సింగ్ సింగ్ టీవీతో సిటీ కొట్టిత మామ మామ ఎగిరి కూసా సూపర్ మచ్చి నీకు తెలుసా ముందే తెలుసా వచ్చిందా ఓకే నో ప్రాబ్లం మళ్ళీ ఇంకోసారి పట్టారు కానీ ఈ ప్రాసెస్ లో లీడింగ్ లో ఉన్నారు వెరీ గుడ్ మీరు 2 సార్లు పడ్డారు కాబట్టి 100 పాయింట్స్ వాళ్ళ లీడింగ్ లో ఉన్న 200 పాయింట్స్ వెరీ గుడ్ నో ప్రాబ్లం గుడ్ స్కోర్ టోటల్ స్కోర్స్ చూసేద్దాం మీకు 400 పాయింట్స్ అండ్ మీకు 400 అండ్ మీకు 500 పాయింట్స్ ఉన్నాయి అండ్ థర్డ్ రౌండ్ కి వెళ్ళిపోతున్నాం దాని పేరే రంగు పడుద్ది ఆ రౌండ్ కి వెళ్ళే ముందు మొండి ఒకడు వచ్చేసిందండి బుడగల రౌండ్ ఆ రౌండ్ పేరే రంగు పడుద్ది ఈజీ సింపుల్ తెలుసు కదా రంగు పడుద్ది రౌండ్ లో ఏమవుతుంది టాస్క్ ఎవరికి హస్బెండ్స్ కి కరెక్ట్ ఎంటర్టైన్మెంట్ ఎవరికి వైఫ్లకి ఇసిరి కొట్టండి ఎంత కోపం ఉందో ఎంత కసి ఉందో మొత్తం తీసి కొట్టండి మొత్తం పచ్చిగా అయిపోవాలి మీ ఆయన ఇక్కడ ఏంటంటే 2 హార్ట్ షేప్స్ ఉన్నాయి కదా వాటి మీద తాకి బెలూన్ పగిలితేనే పాయింట్లు వస్తాయి 100 పాయింట్లు 6 ఛాన్సులు వస్తాయి 600 పాయింట్లు గెలుచుకోవచ్చు ఇదే మాట ఇదే ఈ డోరే ఇస్తారనమాట ఈ డోర్ నుంచి ఎవరు లాస్ట్ రౌండ్ కి వెళ్తారు ఎవరు ఈ డోర్ నుంచి ఎగ్జిట్ అయిపోతారు అని ఓకేనా కష్టపడి ఆడండి గట్టికి కొట్టండి లీడింగ్ లో ఉన్నారు ఫస్ట్ కపుల్ కాబట్టి వాళ్ళతోనే స్టార్ట్ చేసి బాగుంటుంది కదా ఫస్ట్ కపుల్ ఏమండి 6 ఛాన్సులు మీకు 500 పాయింట్లు లీడింగ్ లో ఉన్నారు ఇప్పుడు కనీసం మీరు 6 5 కొట్టారనుకోండి 1000 పాయింట్లు వచ్చేస్తాయి మీరు డైరెక్ట్ వెళ్ళిపోతారు 6కి 6 కొట్టండి తిరుగులేదు ఇంకా మీకు ట్రై చేయండి ఓకేనా ఆ బెలూన్ కి తగిలి ఆ హార్ట్ కి తగిలి బెలూన్ పగలాలి నీకేమైంది అంటే కొంచెం బయట భయపడుతున్నారు కదా భయం లేదా మాట్లాడు భయమే లేదు తల బయట పెట్టి ఇంకా మంచిగా మీ ఆవిడ ఒక్కసారి ప్రేమగా చూడు ప్రేమగా రొమాంటిక్ గా దయతో చూసినట్టు రెడీ ఓకేనా ఏమండి మీ ఆయన ఏమనుకోడు ఇది జస్ట్ గేమ్ అయ్యో మా ఆయనకు తగులుతుంది అని ఫీల్ అవ్వకుండా వేసేయండి రెడీ ఒక నిమిషం ఆగండి తొందర పడకండి మీరు ఫేస్ లోపలికి తీసే భయపడుతున్నారని అందుకే అడిగాను మీరు భయపడితే మీ ఫేస్ లోపలికి తీసేసుకుంటారు లోపల పెట్టకు తల బయటనే ఉండాలి బయట పెట్టి ఇంకా మంచిగా టైం లిమిట్ ఏమీ లేదు కాబట్టి గ్యాప్ తీసుకుని ఆలోచించి కొట్టండి మీరు ఆలోచించి కొట్టలేదు కాబట్టి సెకండ్ బెలూన్ పుస్కి రెడీ వెరీ గుడ్ 3 ఛాన్సెస్ లో 200 పాయింట్స్ వెరీ గుడ్ స్కోర్ కానీ ఇంకా 3 ఛాన్సెస్ ఉన్నాయి కొట్టండి ఇగో కొట్టినప్పుడు నీ ఎక్స్ప్రెషన్ పెట్టు ఒకటే పెట్టినావు ఇవాళ పెట్టు దేవుడా అది రాదు అది జెల్లీ వాటర్ అది రాదు బయటికి రాదు 4 ఛాన్సెస్ ఓన్లీ 1 ఛాన్స్ మిస్ చేశారంటే ఈ 2 ఛాన్సెస్ కూడా యూజ్ చేసుకొని 2 బెలూన్స్ పగలగొట్టేయండి గట్టి కొట్టక్క ఏంటి మీ ఆయన తలస్నానం చేయించలేదే వాళ్ళ ఇక్కడ అవుతుంది క్లీన్ చేయలేదు లాస్ట్ ఛాన్స్ కొడు రానా బయటికి రా ఇంకా చాలుగా వెరీ గుడ్ సో 6 ఛాన్సుల్లో 500 పాయింట్లు మీరు ఎలా అభినందిస్తున్నారు మీ ఆవిడ్ని చాలా గ్రేట్ గా ఉంది గర్వంగా ఉంది 5 కొట్టినందుకు ఒకటి కూడా కొట్టదనుకున్నా యాక్చువల్లీ అంటే అంత నమ్మకం ఏంటండి బాబు నర్వస్ గా ఫీల్ అవుతుంది కొంచెం అలా లేదు సెన్సిటివ్ అన్నారు లేదు అదేం కాదు టెన్సీగా ఫీల్ అవుతుంది అట్లా అయిపోయి టక్కేసిద్ది అనుకున్నా పుట్టి మాటలు ఒరిజినాలిటీ ఏంటో ఇప్పుడు చూపెట్టిందేమే నువ్వు సెన్సిటివ్ అంటున్నావు కదా అస్సలు సెన్సిటివ్ కాదు 500 పాయింట్లు వెరీ గుడ్ స్కోర్ నువ్వు జోబులోకి వెళ్ళి ఖర్చు తీయకుండా అక్కడ పోయి నిల్చో అదే ఎండిపోద్ది 500 బెలూన్లు పగలగొట్టి మీ ఖాతాలో ఇప్పుడు మొత్తం 1000 పాయింట్స్ ఉన్నాయి కంగ్రాచులేషన్స్ అంటే వీళ్ళకి ఎంత కష్టం అయిపోయింది అంటే వీళ్ళు 400 పాయింట్లు వీళ్ళన్ని కొట్టినా మీరు 1000 స్కోర్ దగ్గరికి వస్తారు అంటే మిమ్మల్ని దాటలేరనమాట బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు మీ కష్టాలు స్టార్ట్ అయ్యాయి చూద్దాం ఎవరు ఎలిమినేట్ అవుతారో ఎవరు ఇద్దరు కపుల్స్ వెళ్తారో మీరు వచ్చేయండి ముందుకి బయట పెట్టాలి మీరు ఎప్పుడైనా అనుకున్నారా అండి మీ ఆయన్ని చెడ్డీలో చూస్తారా ఇట్లా అనుకోలేదా ఏం మాట్లాడుతున్నారు
రవి అని ఆమె మనసులో అనుకుంటుంది. సో మీ టార్గెట్ 6 బెలూన్స్ గట్టిగా కొట్టండి, అదే టిప్. గట్టిగా. అయితే మీరు ఒకటి మిస్ చేశారు కదా. ఇండైరెక్ట్ గా ఏమైందంటే ఫస్ట్ కపుల్ ఫైనల్ రౌండ్ కి వెళ్ళిపోయారు. కంగ్రాచులేషన్స్. మీకు ఇంకా పోటీ లేదు, వీళ్ళిద్దరిలో ఎవరు వెళ్తారో వీళ్ళ మధ్యలో పోటీ. ఏమండి మిస్ చేయకండి. 5 ఛాన్సెస్, 5 బెలూన్స్. ఇవ్వండి 4 ఛాన్సులు. కమాన్. మీ అత్తగారు, మీ అమ్మగారు, మీ చుట్టాలు అందరు చూస్తున్నారు. చిచ్చి ఇవి కూడా కొట్టలేదా అని అంటారు. ఇదేంట్రా ఫ్రస్ట్రేషన్ అంటే నీ మీద చూపించినట్టు అనిపించింది నాకు. నో ప్రాబ్లం. నువ్వు ముఖం బయట పెట్టు, అందుకే కొడతలేదు. మీరు 3 ఛాన్స్ అయిపోయి మీ ఫేస్ లో డల్నెస్ చూపిస్తున్నారు. వద్దు, ఎంకరేజ్ చేయండి. అవుతున్నారండి పుట్టి 3 అని. రెడీ. ఇప్పుడు చూసారా, ఇప్పుడు మీరు ఫామ్ లోకి వచ్చారు. ఈ 2 కూడా కొట్టేయండి, కనీసం 300 పాయింట్స్ మనకు వస్తాయి. రెడీ. లాస్ట్ 2 ఛాన్సెస్ ఫర్ 300 పాయింట్స్. గో ఫర్ ఇట్. ఇది లాస్ట్ బెలూన్. టైం తీసుకోండి. బెలూన్ ఏంటి ఎల్లో వచ్చేస్తుందా? ప్లీజ్ డూ ఇట్. కమాన్ కమాన్. ఒక్కసారి మీకు ఇష్టమైన దేవుడు ఎవరండి? సాయిబాబా. ఒక్కసారి కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి. అప్పుడు దేవుడు అంటాడు, ఈ ఆటలో కూడా నన్ను ప్రార్థించాలా? రెడీ. జై సాయిబాబా. మీకు ఎంత భక్తి ఉందో తెలుస్తుందండి వాళ్ళు. వద్దురా. కమాన్. అమ్మయ్యా, ఎల్లో ఎల్లో అనగానే నేను లాస్ట్ తలుచుకున్నాను అంటావేమో అనుకున్నాను. తలుచుకోలేదు కాబట్టి సరే. ఓకే, ప్లీజ్ టేక్ యువర్ పొజిషన్. సో అలా 6 ఛాన్సుల్లో ఒక ఛాన్స్ కష్టపడి ఒక అడ్వాంటేజ్ హైట్ అండి మీది. ఇట్లా ఈజీగా ఇట్లా ఇస్తారేమో అనుకున్నా నేను. మీరు ఏమైంది, టెన్షన్ పడ్డారా? ఎందుకు టెన్షన్? ఎందుకు? రవి టెన్షన్ పెట్టాడు కదా. మీ ఆయన్నే కదా. కానీ ఇక్కడ మీకు అడ్వాంటేజ్ అయితే అక్కడ మేజర్ డిసడ్వాంటేజ్ ఆమె హైట్. అంటే ఇక గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 10th ఫ్లోర్ వరకు కొట్టాలి ఆమె. ఏం చేస్తో చూద్దాం. మీ టార్గెట్ 2 బెలూన్స్. 2 బెలూన్స్ కొడితే మీరు ఫస్ట్ కప్పులు వెళ్ళిపోతారు. ఓకేనా? వచ్చి రెడీ. చూసుకో, గురి చూసుకో. నీ టార్గెట్ 2 బెలూన్స్ కొట్టావనుకో వెళ్ళిపోతావు. కానీ 2 బెలూన్స్ కొట్టా వెళ్ళిపోదు కాదు, వాళ్ళు 1000 పాయింట్లు. అంటే లాస్ట్ రౌండ్ లో 400-300 పాయింట్స్ లీడ్ లో ఉన్నారనుకో, మీకు టైటిల్ గెలవడం చాలా కష్టం అయింది. 6కి 6 కొట్టండి, 1000 స్కోర్ ఉంటుంది, అప్పుడు వెళ్ళండి. ఓకేనా? రెడీ. ఆల్ ది బెస్ట్. కాన్సంట్రేషన్ కొంచెం ఎక్కువ అయింది, కొంచెం తగ్గించాం. నీకు హైట్ తక్కువ ఉందని చాలా మంది నవ్వుతున్నారు. ఎవరు? ప్రూవ్ చేసుకో. ఒక్కటి. వెరీ గుడ్. జాగ్రత్త, ఆలోచించి టార్గెట్ చూసి. అమ్మా పాప ఆలోచించి. రెడీ. 3 ఛాన్సెస్ అయిపోయాయి. లాస్ట్ 3 ఛాన్సెస్. టార్గెట్ ఇంకొక బెలూన్. రవి 2 ఛాన్సెస్ లో ఒక్క బెలూన్ పగల కొట్టాలి, లేకపోతే మీకు 3rd కపుల్ కి టై అవుతుంది. మళ్ళీ గేమ్ ఆడాల్సి వస్తుంది. ఆ టెన్షన్ పెట్టుకోకండి. రెడీ. లాస్ట్ 2 ఛాన్సెస్. కమాన్. అది నువ్వు అవసరమా? అది నువ్వు ఇగో నోట్తో క్యాచ్ చేసి కొరికిన అనుకో, దానికి పాయింట్లు ఉండే తెలుసా? నెక్స్ట్ అట్లా చెయ్యి. లాస్ట్ ఛాన్స్. ఇది కొడితే మీరు ఫైనల్ రౌండ్ కి వెళ్తారు, లేకపోతే టై బ్రేకర్. 2 ఛాన్సెస్ ఇస్తాం. నీ ఇష్టమైన దైవం ఎవరు? దేవుడు శ్రీరామ్. శ్రీరామా? జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓకే, ఇప్పుడు ఎంత? మీరు అక్కడే ఉండండి, చాలా ఈజీ. అక్కడే ఉండండి. ఇప్పుడు ఏంటంటే టై బ్రేకర్. మీకు 3rd కపుల్ కి ఇద్దరికి టై అయింది. ఓన్లీ 1 బెలూనే పగలగొట్టారు కాబట్టి ఇద్దరికి మళ్ళీ 2 ఛాన్సెస్ ఇస్తాం.
సో ఇందులో మాక్సిమం ఎవరైతే బెలూన్స్ పగలగొడతారో వాళ్ళు ఫైనల్ రౌండ్ కి వెళ్తారు. ఓకేనా? టై బ్రేకర్ ఇప్పుడు. సో టై బ్రేకర్ అండి ఇప్పుడు 2 ఛాన్సెస్, మీకు 2 ఛాన్సెస్, థర్డ్ కపుల్ కి 2 ఛాన్సెస్. 2 కొట్టండి, సేఫ్ అయిపోండి. ఓకేనా? రెడీ, గో ఫర్ ఇట్. వెరీ గుడ్, అది సూపర్. ఒకటి, ఇప్పుడు ఇంకోటి కొట్టేయండి. రెడీ, నో ప్రాబ్లం. ఒక బెలూన్ పగలు కొట్టారు, 100 పాయింట్లు. వచ్చేయండి, టేక్ ఎ పొజిషన్. థర్డ్ కపుల్, ఇక్కడ 2 ఛాన్సెస్, మీరు 2కి 2 కొడితే ఫైనల్ రౌండ్ లో మీరు ఉంటారు. ఓకే, మరి ఇక్కడ కూడా ట్రై చేయకండి ప్లీజ్. వీళ్ళు ఒక్కడు కూడా కొట్టకపోతే మీరు ఫైనల్ రౌండ్ లో ఉంటారు. రెడీ, అదే వెరీ గుడ్. ఆ టెక్నిక్ ఏంటి? ఎగిరి మరి కొట్టారు. లాస్ట్ ఛాన్స్, ఇది కొడితే మీరు ఫైనల్ రౌండ్. ఇప్పుడు మళ్ళీ టై అయింది, ఇది మాత్రం ఖచ్చితంగా మీరు కొట్టి తీరాలి. టెన్షన్ ఏం వద్దు, చేసినా కూడా టెన్షన్ వద్దు, చెయ్యి వణికిపోతుంది. దిస్ ఇస్ జస్ట్ కాంపిటీషన్, ఇట్స్ ఓకే. కమ్ ఆన్. రియాలిటీ షోలో కూడా ఇంత టెన్షన్ ఉండదేమో. ఫేస్ లో టెన్షన్ ఇట్లా కిలో లెక్కలు కనబడుతుందండి. రిలాక్స్. అనుకున్నారు మనసులో మళ్ళీ టై చేయబోతున్నారని, అదే జరిగింది. ఓకే, ఇప్పుడు సెకండ్ కపుల్ అండ్ థర్డ్ కపుల్ మధ్యలో టై అయింది. హెడ్స్ ఆర్ టైల్స్, ఎవరు వస్తారో వాళ్ళు ఫైనల్ రౌండ్ కి వెళ్తారు. ఓకేనా? బట్ బిఫోర్ దాట్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ కపుల్. తిరుగు లేకుండా 1000 పాయింట్లతో వెళ్ళిపోయారు మీరు. హెడ్స్ ఆ టైల్సా? టైల్స్. హెడ్స్. టైల్స్ వస్తే మీరు ఫైనల్ రౌండ్ లో ఉంటారు, హెడ్స్ వస్తే మీరు ఫైనల్ రౌండ్ లో ఉంటారు. ఏదొస్తుందో చూద్దాం. ఆల్ ది బెస్ట్. చూద్దాం ఏమొచ్చిందో. It is heads and they are in the final round. Congratulations. Thank you. No problem, it's just a game competition, equal chance వచ్చింది, but you couldn't do it. కొంచెం టెన్షన్ వల్ల అనుకుంటా. టెన్షన్ ఉండదు, అందుకే మనిషికి పీస్ఫుల్ గా ఉండాలి. బట్ వెరీ నైస్, వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ మీరు మా షోకి వచ్చి ఇలా పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి ఇద్దరికి ఆల్ ది బెస్ట్ విష్ చేసేయండి. ఆల్ ది బెస్ట్. ఫైనల్ రౌండ్. అదే ఆట డిస్టా. వీళ్ళు బీభత్సంగా స్ట్రాంగ్ ఉన్నారబ్బా. 1000 మీకు వచ్చినాయి 500. అంటే 500 పాయింట్లు ఎక్స్ట్రా ఉన్నారంటే సగం మొండి మొగుడు పెంకి పెళ్ళాం టైటిల్ గెలుచుకున్నారు వాళ్ళు సగం. మీరు ఇక కష్టపడాలి ఇంకా టైటిల్ గెలుచుకోవాలంటే. 1 2 3 your time starts now. బాల్ తీసుకోండి. తీసుకోవాలి మరి. చైర్ మీద పెట్టుకోండి, అంతే. ఇంకెళ్ళండి, వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళండి. మళ్ళీ చేయి పెట్టద్దు, బాల్ ఫాస్ట్ వెళ్ళాలి. 5 బాల్ ఎక్స్ట్రా వేయాలి మీరు. పరిగెట్టు. ఫాస్ట్. మెల్లి ఆరాంసే తీసుకెళ్ళండి. ఇది ఎప్పుడైనా ట్రై చేశారా? అక్క, నీ బాల్ పడింది రా, మళ్ళీ ఇంకో ఫ్రెష్ బాల్ తీసుకెళ్ళు. ఇగో నువ్వు వాళ్ళ గేమ్ మీద తక్కువ, నీ గేమ్ మీద కాన్సన్ట్రేషన్. ఎలా నడుస్తున్నాడు చూసావా? చూడాలి. 3 రా పరిగెట్టు. ఇగో అంత తిప్పామనుకో. అగో ఎంత డాన్స్ చేస్తుంది. ఊపకంటే అగో మీ ఆయన చెప్తుండేదో. అబ్బా ఏడ నేర్చుకున్నావు అబ్బాయి గేమ్? మా షో రెగ్యులర్ గా వాచ్ చేశాడు అనుకుంటా. రా ఉరుకో పరిగెట్టు. ఇంకా ఈ నుంచి రాదు ఇట్లా అని. రోజంతా లేదు టైము. అయ్యో బావనా, ఆయన ఉన్నట్టు ఎలా వెళ్తున్నాడు. నీ చేతి తీసుకోవాలి, పడిపోయింది.
లాస్ట్ 1 minute, లాస్ట్ 1 minute. Forty seconds. 40 seconds. ఈ 40 seconds లోనే మీరు మిరాకిల్ చేయాలి. Twenty seconds. Last 20 seconds. ఎందుకు పడిపోతుంది అంటారు? ఎందుకు మధ్యాహ్నం 3:30కు చూస్తావు, లాస్ట్ 11 గంటలకు చూస్తావు ఎందుకు? రా రా రా. 10 9 8 7 6 5 4 2 1. బట్ ఎంత ఫన్ ఉంది గేమ్ లో. రైట్, సో ఈ గేమ్ అయిపోయింది. ఇప్పుడు మొండి మొగుడు పెంకిపల్లం టైటిల్ విన్నర్స్ ఎవరు చూద్దాము. ఇక్కడ మీరు 8 బాల్ వేశారు, అక్కడ వాళ్ళు కూడా 8 బాల్స్ వేశారు. కానీ ఏం లాభం? ఏం లాభం? ఎప్పుడన్నా వాళ్ళు 500 పాయింట్లు లీడింగ్ తోని ఈ రౌండ్ కి ఎంట్రీ ఇచ్చారు అండ్ ప్రూవ్ చేసుకున్నారు మీరు మొండి మొగుడు పెంకిపల్లం టైటిల్ విన్నర్స్ అని. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు గెట్స్ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మొండి మొగుడు పెంకిపల్లం టైటిల్ గెలుచుకున్నందుకు జీ తెలుగు తరపు నుంచి విన్నర్స్ కి ఒక హోమ్ థియేటర్. కంగ్రాచులేషన్స్. అలాగే అండ్ అంతేకాదు ఒక కాస్ట్లీ, వెరీ కాస్ట్లీ మిక్సీ కూడా మీ సొంతం చేసుకున్నారు. కంగ్రాచులేషన్స్. అండ్ విన్నర్స్ కి జీ తెలుగు తరపు నుంచి ఒక స్పెషల్ మూమెంట్. కంగ్రాచులేషన్స్. అలాగే ఈ మొమెంట్ పార్టిసిపేట్ చేసినందుకు మీకు కూడా కంగ్రాచులేషన్స్. అలాగే మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రైట్, బాగా ఎంజాయ్ చేశారు కదా ఎపిసోడ్? బాగా ఎంజాయ్ చేశారు. మెమరబుల్ ఎక్స్పీరియన్స్. వెరీ గుడ్. సో హ్యాపీగా మేము కూడా బాగా ఎంజాయ్ చేసాం, మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటే కీప్ స్మైలింగ్. బై.